హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, మహాలక్ష్మి ఆ ఇనప పెట్టెలో తన తల్లి ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అది కూడా నారాయణ లలిత కలిసి దిగిన ఫోటోని చూసి షాక్కి గురవుతుంది. సో తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు వెంటనే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా చివరి వరకు చూడండి, మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. అయితే మనకి ఈరోజు సీరియల్లో చూసుకున్నట్లయితే ఒక్కొక్క షాకింగ్ న్యూస్ అయితే బయటపడింది. ఇన్ని రోజులు ఆ నలుగురు ఒక తల్లికి పుట్టిన బిడ్డలే అనుకున్నాం. మనందరం కలిసి డైలీ చూసిన సీరియల్లో అయితే వీళ్ళు నలుగురు అన్నాతమ్ముళ్ళు అనుకున్నాం. కొన్ని రోజులైతే మాధవ ఒక్కడే వేరే తల్లికి పుట్టిన వాళ్ళు, వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అనుకున్నాం. కానీ ఈరోజైతే ట్విస్ట్ రివీల్ అయింది. కన్నా ఒక్కడు మాత్రం వేరే తల్లికి పుట్టినవాడని తెలిసింది. అయితే ఇంకా చాలానే నిజాలు కూడా దాగి ఉన్నాయని కూడా మనకు అర్థమవుతుంది. దాంట్లో ఇక మహాలక్ష్మి కూడా లలిత ఫోటో దొరకడం వల్ల ఇంకా షాకింగ్ గురవుతుంది మన మహాలక్ష్మి. తర్వాత ఏం జరిగిందనేది నేను చివరి వరకు చూడండి. అయితే నారాయణ తన కన్నతల్లి గురించి నిజం తెలిసి కన్న అయితే కంటతడి పెట్టేస్తాడు. నా భార్యమని ఎక్కడికి వెళ్ళింది అని ఇలా పదే పదే భార్య అని సంబోధించడంతో చక్రి మీద కేశవ మాధవ అయితే సెటర్ వేస్తాడు. అందరితోనూ బాగానే ఉంటుంది, నాతో మాత్రం సరిగా మాట్లాడదు అని చక్రి అంటాడు. నిజాలు చెప్తే అందరూ బాగానే ఉంటారు అని కేశవ అయితే కౌంటర్ వేస్తాడు. ఇక ఆ స్పాన దొరకటం లేదు. కేశవ వెతుకుతూ ఉంటే తెలిసినా కూడా ఈ చక్రి చెప్పడు. అయితే అంతా వెతికి చివరకు చోటుగాడు తీసుకెళ్ళాడని చక్రి చెప్పడంతో కేశవ అయితే మరింత కోపడతాడు. నిజం చెప్పినా కూడా కోపడుతున్నాడు కదా అని చక్రి మళ్ళీ కౌంటర్ వేస్తాడు. ఇంతలో కన్నా వచ్చి బయటకు వెళ్ళి మహా ఇండక్షన్ స్టవ్ తీసుకొస్తుంది. ఆ ఇండక్షన్ స్టవ్ గురించి కాసేపు అయితే కామెడీ జరుగుతుంది. దాని గురించి ఇంట్లో అందరికీ ఎలా వాడాలో కూడా చెప్తుంది. వీళ్ళందరికీ అంత తెలియదు కాబట్టి ఇండక్షన్ స్టవ్ గురించి ఎలా వాడాలి, మనం ఎలా వండుకోవాలనేది విషయాలని చెప్పేస్తుంది. నిజం చెప్పినా కూడా కోపడుతూ ఉంటాడు కదా, అయినా చక్రి కౌంటర్ వేస్తాడు. అయితే దాని గురించి ఇంట్లో అందరికీ ఎలా వాడాలో చెప్పేసరికి ఇక ఫస్ట్ వంట నేనే చేస్తానని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా వామ్మో వద్దు బాబోయ్ అనేసి భయపడతారు. చక్రి కేశవ అయితే ఇక తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తారు. చంపేస్తానని కూడా వార్నింగ్ ఇస్తుంది. నేను చేస్తాను, మీరు ఖచ్చితంగా తినాలి అని అంటుంది. హెల్ప్ చేస్తే పెద్ది చేస్తాడు, మీరెవరు నాకు హెల్ప్ చేయడానికి కూడా వీలు లేదు, అందరూ తలా ఒక పని చేయండి అని మహాలక్ష్మి అయితే అంటుంది. వంట అంతా అయిన తర్వాత ఎలక మీద ప్రయోగం అని కన్నా చక్రి మీద ప్రయోగం చేయమని మహా కౌంటర్లు వేస్తారు. ఎందుకు నేనంటే కక్ష, శిక్ష, పరీక్ష అని చక్రి అయితే ఈ విధంగా కామెడీ చేస్తారు. మీరు వంట చేసినప్పుడే ఆపాల్సింది, గరిట తిప్పాల్సినప్పుడే ఆపాల్సింది అని చక్రి మళ్ళీ సెటర్ వేస్తాడు. ఎవరు చేసినా వంట వాళ్లే తినాల్సింది అని పెట్టాల్సింది అని చక్రి కామెడీ చేస్తూ ఉంటాడు. రే ఎలక నువ్వు తినరా అని చక్రిని మాధవ్ బెదిరిస్తాడు. దీంతో మొదట ముద్ద చక్రిని తింటాడు. ఇదంతా బాగానే ఉందిరా అని చక్రి అంటాడు. అందరూ కలిసి అన్నం తింటున్న సమయంలో చక్రి ప్లేట్లో పైనుంచి ఒక రాయి పడుతుంది. దీంతో అందరూ నవ్వుతారు. ప్లేట్లో పడింది కాబట్టి సరిపోయింది, అదే మనిషి మీద పడితే ఇంకేమైనా ఉందా అని అంటాడు. త్వరగా మరమ్మతులు చేయిస్తే బెటర్ కదా అని మహాలక్ష్మి అయితే అంటుంది. కానీ కోర్టులో కేసు ఉంది అని మాధవ చెప్తాడు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపిస్తే నేను కేసు అయితే కొట్టివేస్తాను అని ఇలా మహాలక్ష్మి అయితే అంటుంది. ఇక ఆ డాక్యుమెంట్స్ గురించి అడిగితే నాకు తెలియదు, కావాలంటే ఆ 90 ఎక్కడ దాచిపెట్టానో చెప్తాను అని నారాయణ కూడా మళ్ళీ కౌంటర్ వేస్తాడు. ఇంట్లో ఉన్న పాత వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ తీసి వెతుకుతారంతా. పాత బ్యాగ్ చూసి మహాకేశవ కన్నా కూడా కామెడీ చేస్తూ ఉంటారు. ఇక వింటేజ్ వస్తువులు చూస్తూ, అంటే పురాతన కాల వస్తువులన్నిటినీ చూస్తూ ఆనాటి రోజులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు చక్రి, కేశవ, మాధవ, కన్నా. చిన్నప్పుడు ఆట వస్తువులు, స్కూల్ బ్యాగులు, చిన్నప్పుడు కేశవకు వేసిన గౌను, ఇలా అన్నీ చూసుకుంటూ కామెడీలు చేస్తూ ఉంటారు. ఇక అవసరం లేని వస్తువులన్నీ బయట పడేయమని కూడా మహాలక్ష్మి అంటుంది. ఎందుకు పనికిరాని వస్తువులన్నీ ఉంచడం,
కొన్ని ఉంటే తీసేసేయండి, అవి ఉన్న వేస్ట్ అవుతాయి కదా అని ఈ విధంగా అంటూ ఉంటారు. దీంతో బయట కూర్చున్న నారాయణ ముందే ఇవన్నీ పడేస్తుంటారు. చక్రి కేశవ కన్నా అలా పాత వస్తువులు తీసి వెతుకుతూ ఉంటారు. మాధవ కేశవ చక్రి ఉన్న ఫోటోని చూసి కన్నా షాక్ అవుతాడు. ఇందులో అమ్మతో పాటుగా నేను ఎందుకు లేను అని ప్రశ్నిస్తాడు. అప్పటికి నువ్వు ఇంకా పుట్టలేదు కదా అని మాధవ అంటాడు. నేను ఆ అమ్మ కలిసి ఉన్న ఫోటో ఒకటి కూడా లేదేంటి అని కన్నాకి అనుమానం వస్తుంది. దీంతో మహాకి మరో ఫోటో దొరుకుతుంది. దీంతో ఇదంతా వద్దు మూసేయండి అని మాధవ అంటాడు. అయితే ఈ విషయం మాధవ కేశవ చక్రికి ముందే తెలుసని అందరికీ అర్థమవుతుంది. వాళ్ళకి ఆల్రెడీ ముందే తెలుసు. కానీ ఈరోజు అయితే అసలు నిజం బయటపడింది కన్నాకి. మరో వ్యక్తి ఉన్న ఫోటోని చూడటంతో ఇది ఎవరై ఉంటారు అని కన్నా అడుగుతాడు. ఆమె నీకు పిన్ని వరుస అవుతుందని ఆ ఫోటోలోని వ్యక్తి గురించి చక్రి ఏదో ఒకటి చెప్తుంటాడు. నాకు మాత్రమే పిన్ని వరుస అవటం ఏంటి అని కన్నా ఆశ్చర్యపోతాడు. ఇంతలో నారాయణ వచ్చి అసలు ఈ పెట్టె ఎందుకు తెరిచారు అని నారాయణ ఫైర్ అవుతాడు. కేశవ చక్రి కూడా చాలా కోపడతారు. ఎందుకంటే కన్నాకి అసలు విషయం తెలిస్తే ఇక మళ్ళీ చిచ్చు పెట్టవుతుంది ఆ కుటుంబం అంతా. కన్నా వాళ్ళ అమ్మతో ఉన్న ఫోటోని చూసి నారాయణ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎవరు ఈవిడ అని కన్నా అడుగుతాడు. ఆ ఫోటోని చూసిన మహాకి ఒక అనుమానం వస్తుంది. ఇదేంటి నార్త్ ఇండియన్ అమ్మాయిలా కనిపిస్తుంది ఏంటి, మన ఇలా ఆంధ్ర అమ్మాయిలాగేం అనిపించడం లేదు అని ఈ విధంగా అయితే ఒకసారిగా ఇలా అందరికీ భయభ్రాంతులు చేసేటట్టుగా మహాలక్ష్మి ఈ డైలాగ్ కొడుతుంది. అవును, నన్ను మాత్రమే ఎందుకు ఎత్తుకుంది అని కన్నాకి మరో అనుమానం వస్తుంది. కన్నా ఇక చాలు ఆపే, డాక్యుమెంట్స్ కోసం వెతుకుతున్నాం, అది దొరకటం లేదు, లోపల పెట్టేసేయని మాధవ అంటాడు. అసలు నన్ను ఎందుకు ఇలా తిడుతున్నారు, ఈ పెట్టె తెరిస్తే ఎందుకు తిడుతున్నారు అసలు అని కన్నా అంటాడు. ఈ మనిషి నారాయణ ఒక ఆవిడ్ని తీసుకువచ్చారని చెప్తారు కదా, ఆమెనా ఈవిడ అని కన్నా అడగటంతో అంతా షాక్ అవుతారు. ఆ ఫోటో ఇమ్మని మాధవ అంటే కన్నా మాత్రం ఇవ్వడు. అయితే నన్ను మా అమ్మ ఎత్తుకున్న ఫోటో ఒకటి కూడా లేదు, ఈవిడ ఎత్తుకున్న ఫోటో ఉందేంటి అని సమాధానం చెప్పు అని గట్టిగా నిలదీస్తాడు కన్నా నారాయణ్ణి. ఈవిడ్ని పెళ్లి చేసుకున్నావా లేదంటే ఉంచుకున్నావా అని కన్నా అడగటంతో నారాయణకి మళ్ళీ కోపం వస్తుంది. అందరూ కన్నా మీద ఫైర్ అవుతారు. అందరూ అనే మాటలనే కదా నేను అన్నాను, ఈ చెడిపోయిన ఆడది నన్ను ఎందుకు ఎత్తుకుంది అని కన్నా అనడంతో నారాయణ ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంటుంది. నోరు జారకు అని గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తాడు. ఈవిడ ఎవరో చెప్తావా లేదా అని గట్టిగా కోపంగా అరుస్తాడు కన్నా. ఒక ఆడదాని గురించి తెలిసింది కానీ తన మీద మాత్రం నిందలు వేయటం మంచిది కాదు, నీకేం తెలుసని తన గురించి మాట్లాడుతున్నావు అనేసి గట్టిగా అంటాడు నారాయణ. ఈవిడ బ్రతికే ఉందా, చంపేసావా అని కన్నా నిలదీస్తాడు. ఇలాంటి లేచిపోయిన ఆడది నన్ను ఎందుకు ఎత్తుకుంది, ఇలాంటి బజారు మనిషిని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటావా అని కన్నా నిలదీస్తాడు. ఇంకొక మాట తన గురించి తప్పుగా మాట్లాడితే నీ కళ్ళు పోతాయిరా అని నారాయణ గట్టిగా అరుస్తాడు. ఎందుకు పోతాయి అని కన్నా ప్రశ్నిస్తాడు. నీతో వచ్చిందంటేనే ఆవిడ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థమైపోయింది, ఈవిడ చేతిలో ఉన్నానంటే నాకే కంపరంగా విరక్తిగా ఉంది అని కన్నా ఓవరాక్షన్గా మాట్లాడుతూ ఉంటాడు. దీంతో నారాయణ నిజం చెప్తాడు. ఆవిడే నీ కన్న తల్లిరా అని అనేసరికి ఈవిడ మా అమ్మనా అని కన్నా ఒకసారిగా షాక్కి గురవుతాడు. అవునురా, వాళ్ళమ్మ వాళ్ళతో ఫోటో దిగింది, మీ అమ్మ నీతో ఫోటో దిగింది అని నారాయణ ఒక్కసారిగా నిజాన్ని కక్కేస్తాడు. ఏంటి నాన్న, నీకు కూడా నోరు ఆగదా అని మాధవ అంటాడు. వాడు మరి నా చొక్కా పట్టుకొని అడుగుతున్నాడు. కన్న తల్లిని అది ఇది అని కించపరుస్తుంటే, ఇది ఎవరో బజారుది అంటుంటే, ఏదో చెడిపోయింది అంటుంటే
ఆ మాటలు నేను భరించలేకున్నాను. ఈ నిజం చెప్తే సరిపోతుంది కదా అనేసి నేను నిజం చెప్పాను. అందరి దగ్గరికి వెళ్ళి మా అమ్మ వేరు మీ అమ్మ వేరేనా అని కన్నా ఎమోషనల్ అయితే అయిపోతాడు. పసివాడి మనసులో దేశం పెంచుతా ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో నీకు తెలియదా అని తండ్రిని చక్రి నిలదీస్తాడు. వాడు ఆగుతున్నాడా? ఆడి పుట్టుక గురించి ఆడే తప్పుగా మాట్లాడుతున్నాడు. నోరు తెరిచేదాకా ఆగాడా? అసలు ఈ ఫోటోలు ఎందుకు తీశారా అని నారాయణ ఫైర్ అవుతాడు. అసలు నువ్వు నిజం ఎందుకు చెప్పావు? ఇప్పుడు చూడు వాడు ఎలా అడుగుతున్నాడు. మా అమ్మ వేరు మీ అమ్మ వేరు అంటున్నాడు. మేము ఎప్పుడైనా అలా చూసామా అని కేశవ అంటాడు. కానీ కన్నా మాత్రం ఇంకా షాక్లోనే ఉంటాడు. ఇలా పిల్లాడితో అబద్ధాలు చెప్పొచ్చా? అవే నిజాలు అనుకుంటాడు కదా అని మాధవ అయితే ఇంకా బాధపడుతూ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ కన్నా మాత్రం పెద్ది వద్దకు వచ్చి ఎందుకు కవర్ చేస్తున్నావు అన్నయ్య? చెప్పాడు కదా ఈవిడే మా అమ్మ అని కన్నా అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. నిజం చెప్పినందుకు చాలా ధన్యవాదాలు అంటాడు. నిజం చెప్పినందుకు మీరు ఆయన కోపడుతున్నారు కదా, అప్పుడే అర్థమైంది నాకు అని కన్నా కన్నీరు పెట్టుకుంటాడు. నేను ఇప్పుడే వేరే అమ్మకి పుట్టాను అని కన్నా చెప్పడంతో మాధవ్ ఒక్కసారిగా ఏడ్చేస్తాడు. చిన్నప్పటి నుంచి ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు తెలిస్తే నేనేమైపోతాను అని కన్నా కంటతడైతే పెట్టేస్తాడు. చూసావా వదిన, అన్నయ్యలే అన్నయ్య కాదంటూ నిన్ను వదిన అని ఏం పిలవాలి అని కన్నా ఏడ్చేస్తాడు. నిన్ను అలా పెంచాడా? అన్నయ్యని ఒకసారి చూడరా ఎంతలా ఏడ్చేస్తున్నాడు అని మాధవ గురించి కన్నాకి చక్రి చెప్తుంది. అసలు మా అమ్మ ఎందుకు వదిలేసి వెళ్ళిందో, ఆయనే చంపేశాడా, అసలు బతికే ఉందా, ఇలా ఏమీ తెలియదు. ఏడవకురా, మేమంతా ఉన్నాం, ఈ ఇంట్లో నలుగురం ఒకటిగానే పెరిగాం అని మాధవ అనడంతో కన్నా ఇంకా ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడుస్తూ ఉన్న సమయంలో మహాలక్ష్మి అయితే ఆయన పెట్టలోంచి అన్నీ కూడా సర్ది పెడుతూ ఉంటుంది. దాంట్లో నుంచి ఇంకొక ఫోటో దొరుకుతుంది. అదే లలిత ఫోటో. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మహాలక్ష్మి. ఇదేంటి మా మమ్మీ ఫోటో ఉంది, మీరేంటి నారాయణ గారు ఉన్నారు అని షాక్కి గురై ఒకసారిగా అడుగుతుంది. అప్పుడు నారాయణ ఈ విధంగా చెప్తాడు. ఓహో ఈ అమ్మాయా, ఈవిడ మా చెల్లెమ్మ. ఏంటి మీ చెల్లినా? మా అమ్మ మీ చెల్ల అనగానే ఏంటి మా చెల్లెలు మీ అమ్మనా అని నారాయణ కూడా అంటాడు. అవునమ్మా, ఈవిడ మా చెల్లెలే, ఎంతో గారాబంగా పెంచాం. ఇంటి మహాలక్ష్మి అని మేము చాలా గారంగా బాగా చదివించాం. అంత చదివించేసరికి మేము లెక్కలేదని తనకు నచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందమ్మా. ఇంతవరకు ఇంట్లో అడుగు పెట్టలేదు, తన స్వార్థం తను చూసుకొని వెళ్ళిపోయింది అనేసి అనగానే ఒకసారిగా మహాలక్ష్మి షాక్కి గురవుతుంది. ఏంటి మా అమ్మ అని ఇలా ఒకసారిగా షాక్కి గురవుతుంది మహాలక్ష్మి. అయితే మహాలక్ష్మి ఒకసారిగా లలిత కాల్ చేస్తుంది. అమ్మ నీకు అన్నయ్య ఉన్నాడా అని అడుగుతుంది. అవునమ్మా నాకు అన్నయ్య ఉండేవాడు. అంటే మరి ఇప్పుడు ఉన్నాడా అంటే ఉన్నాడు, కానీ ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో ఇవేమీ నాకు తెలీదు అని లలిత అంటుంది. నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంది మీ అన్నయ్య కొడుకునేనమ్మా, చక్రిని. ఏంటి నువ్వు పెళ్లి చేసుకుంది మా అన్నయ్య కొడుకుని? అవునా అనగానే ఒకసారిగా లలిత కూడా షాక్ అవుతుంది. చాలా సంతోషంగా ఉందమ్మా, ఎప్పుడో నుంచి నా గుండెలోని బాధని ఇప్పుడు బయట పెట్టావు. చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను నేను. ఇప్పుడు డల్గా ఉండేదాన్ని, నా కుటుంబ సభ్యులు గుర్తుకొస్తూనే ఉండేవాళ్ళు, కానీ ఎప్పుడు కూడా వాళ్ళని కలవలేదు, ఎప్పుడు వాళ్ళని సంతోషంగా ఉంచలేదు. అందుకేనేమో నేను ఇప్పుడు సంతోషంగా లేను అంటూ బాధపడుతూ ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా అయితేనే మహాలక్ష్మికి అసలు నిజం తెలిసింది, నారాయణకు కూడా అసలు నిజం అయితే బయటపడింది. మరి ముందు ఏం జరిగింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. అయితే లలితకి ఇక తెలిసేసరికి ఒక్కసారిగా హుటాహుటిన అక్కడికి వచ్చి చేరుకుంటుంది. మహాలక్ష్మి వచ్చి
లలిత వచ్చి ఇలా కాల్ చేయగానే ఇక నారాయణ దగ్గరికి వస్తుంది. వచ్చి ఈ విధంగా అయితే మాట్లాడుతుంది. అన్నయ్య అన్నయ్య అంటూ బాధపడుతూ వస్తుంది. ఏంటమ్మా ఇన్ని రోజులకి మేము గుర్తుకొచ్చామా? మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు. ఎన్నో సంవత్సరాలు అయింది, ఇప్పుడు మళ్ళీ గుర్తున్నామా అంటే, అవునన్నయ్య మహాలక్ష్మి కాల్ చేసి జరిగిందంతా చెప్పింది. తను ఏదో ఇనపెట్లో ఫోటో చూసిందంట, మీ అన్నయ్యతో దిగున్న ఫోటో అని చెప్పేసరికి నాకు వెంటనే ఇక ఫోన్ చేసేసరికి నేను వచ్చేసాను. చాలా సంతోషంగా ఉందన్నయ్య. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అంటూ లలిత అయితే ఈ విధంగా సమాధానం చెప్తుంది. అయితే ఇక అందరూ కూడా ఎమోషనల్గా ఫీల్ అయిపోతారు. ఇక వాళ్ళు కూడా ఒకసారిగా షాక్ అవుతారు. చక్రి, కేశవ, మాధవ, మాకు అత్తయ్యనా? ఇన్ని రోజులు ఆడదిక్కు లేదనే బాధ. ఈ ఇంటికి ఆడపిల్లలు వచ్చేవాళ్ళు కాదమ్మా. కనీసం మహాలక్ష్మి వెళ్ళింది మా అన్నయ్య ఇంటికి మాట్లాడడానికి కూడా ఒక చక్రి అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. మహాలక్ష్మి వచ్చినప్పటి నుంచి అతను ఎవరో కాదు, మా అన్నయ్య కొడుకే. ఇప్పుడు నువ్వు అడుగు పెట్టేసేసుకొని ఇప్పుడు సంతోషంగా ఆనందం కోకలని మీరు అసలు ఏమీ డిస్టర్బ్ చేయలేదు. సంతోషంగా రెట్టింపు అయ్యిస్తే తను సంతోషంగా అప్పుడప్పుడు వస్తూ చాలా మంచి ఫ్యామిలీలో పడింది. తను ఆడదికనైనా మహాలక్ష్మిని వెతకడం ఇవన్నీ వదిలేసి సంతోషంగా మా ఇంటికి లలిత అయితే ప్రతాప్ చాలా సంతోషంగా ఉంది అంటూ చూసారు కదా ఫ్రెండ్స్. అయితే నారాయణ జరిగిన ఎపిసోడ్ అయితే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమందరం అంటూ ఈ విధంగా కూడా సమాధానం అయితే ఇస్తారు. అత్తయ్య అత్తయ్య మీరు అప్పుడప్పుడు వస్తూ ఉండండి. ఆడదిక్కులేని ఇల్లు ఎలా ఉంటుందో మీకు తెలుసు. మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన కాడ నుంచి నాన్న దిగులుగానే ఉన్నాడు. తర్వాత ఎన్నో సంవత్సరాలకి మహాలక్ష్మి ఇంట్లో అడుగు పెట్టింది. అందరం సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు నువ్వు అడుగు పెట్టావు, మా సంతోషం మరింత రెట్టింపైంది. మాకు ఒక ఆధారం ఉంది, మాకు ఒక అండ ఉందనే ధైర్యం మాకు వచ్చింది. చాలా అంటే చాలా సంతోషపడుతున్నాము అంటూ మాధవ చెప్పేసరికి లలిత కూడా ఒకసారిగా ఎమోషనల్ ఫీల్ అవుతుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం మేమందరం, చాలా సంతోషంగా ఉన్నాం మేమందరం. నువ్వు వచ్చావు కదమ్మా అంటూ సంతోషపడతాడు నారాయణ. అయితే ఇటు పక్క కన్నా ఏడుస్తూ ఉంటే ఏమైంది, ఏం జరిగింది అంటే, ఇలా వాళ్ళ అమ్మ ఫోటోని చూసి షాక్కి గురయ్యాడు. అంటే అవన్నీ మర్చిపోవాలి, ఇలా అన్నీ తవ్వుకుంటూ కూర్చుంటే జీవితంలో ఆనందం ఉండదు, సంతోషం ఉండదు అంటూ లలిత ఈ విధంగా సమాధానం అయితే ఇస్తుంది. సో లలిత వచ్చిన తర్వాత అసలు నిజమైతే బయటపడుతుంది. మరి లలిత చెప్పిన ఈ విషయాలు తెలుసుకొని మరి ప్రతాప్ ఏం చేస్తాడు? అసలు ప్రతాప్కి నారాయణకి అసలే పడదు. మరి ఈ నిజం తెలుసుకున్న నారాయణ ఏం చేయబోతున్నాడు అనేది కూడా మనం చూడాల్సిందే. లలిత ఇక్కడికి వచ్చిన విషయం ప్రతాప్ తెలుసుకొని కూడా చాలా సీరియస్ అవుతాడు, ఎమోషనల్ అవుతాడు. నాకు చెప్పా పెట్టకుండా నువ్వు మహాలక్ష్మిని చూడడానికి ఎందుకు వెళ్ళావు అని నిలదీసేసరికి ప్రతాప్కి అసలైన నిజం బయట చెప్తుంది లలిత. మహాలక్ష్మి ఎవరింటికి వెళ్ళింది అనుకున్నారు? ఎవరిని పెళ్లి చేసుకుంది అనుకుంటున్నారు? ఎవరిది ఆ కుటుంబం అని మీరు ఎప్పుడైనా గ్రహించారా? ఎప్పుడు నా కూతురు పరువు తీసింది అనే అనుకున్నారు. ప్రతాప్తో అయితే ఇక లలిత ఈ విధంగా అయితే సమాధానం ఇస్తుంది. అది మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.